Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరిద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఓషో గారిని ఆహ్వానించుకుందాం. ఓషో గారి ద్వారా ద మస్టర్డ్ సీడ్, జీసస్ సేయింగ్స్, సీక్రెట్ సేయింగ్స్ గురించి మెడిటేషన్లో ఇంకా మరింత లోతుగా వెళ్ళడానికి కావలసిన అంశాలు, ఎక్కడ మనుషులు వెనకబడుతున్నారు, దాహం అనేది ఎలాంటి దాహం తెచ్చుకోవాలి, మనం దాహం అనేది ఉంటుందా లేదా, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ధ్యానంలో మరింత వెళ్ళాలంటే మనం ఇక్కడ ఎక్కడ ఏ మత్తులో పడి ఉన్నాము, ఆ మత్తును వదిలించుకోవాలంటే ఏమిటి అనే అంశాలు గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో లెట్ us go to the topic. Kindly like this video and share this video to all. Now let us go to the topic. జీసస్ ఏమంటే ఆయన మత్తు ఏ విధంగా ఉన్నారు, ప్రజలు ఏ విధంగా ఉన్నారనే అంశం మీద ఓషో గారు వివరిస్తూ, పొలిటీషియన్స్ అంటే రాజకీయంగా పవర్ అనమాట, ఈజ్ డ్రగ్డ్ అంటే మత్తులో పడిపోయాడు. అలా ఆ పవర్ అనే దాని తాగేశాడు, పవర్ అనే మత్తు తాగాడు. ఈ డస్ నాట్ వాక్ ఆన్ ది ఎర్త్. అతడు నేల మీద నడవడు, ఇంకా పవర్ వస్తే నేల మీద నడవడు. అలాగే సంపన్నుడు, డబ్బు బాగా ఉన్నవాళ్ళు కూడా కొంతమంది ఈ భూమి మీద నడవరు. వారంతా గాల్లో తేలుతున్నట్టు ఉంటారు. ఎప్పుడు వారి కాళ్ళు నేల మీద ఉండవు, వెరీ హైగా ఉంటారు. ఎందుకంటే బాగా డబ్బు ఉండడం లేదా సంపద ఉండటం. కేవలం అడుక్కునేవారు లేదా పేదవాళ్ళు మాత్రమే ఈ భూమి మీద నడుస్తూ ఉంటారు. కానీ రిచ్ మ్యాన్ ఎప్పుడు కూడా ఆకాశంలో ఎగురుతూ ఉంటాడు. అలాగే మీరు ఎప్పుడైనా ప్రేమలో పడి ఉంటే కనుక, ఒక స్త్రీని మనం ప్రేమించినప్పుడు సడన్గా మన కాళ్ళు ఈ భూమి మీద ఆనం, ఆకాశంలో నడిచినట్టు ఉంటుంది, తేలిపోతూ ఉంటాం. ఆ విధంగా మన లోపలికి ఆ రొమాన్స్, ఆ స్త్రీతో రొమాన్స్ అంటే ఆ రొమాంటిక్ మూమెంట్ అది ఎంటర్ అవుతుంది. అది అక్కడున్న విశేషం. ఇంకా ఇది డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. నువ్వు ఆ ప్రేమలో పడ్డావు. ఇంకా అంతకంటే ఇంకా డ్రగ్ ఏమైనా ఉంది, ఆల్కహాల్ కన్నా డీపెస్ట్ ఏమైనా ఉందంటే, సెక్స్ ఇస్ ద డీపెస్ట్ ఆల్కహాల్ దట్ నేచర్ హ్యాస్ గివెన్ టు యూ. ప్రకృతి ఇచ్చినటువంటి వరం ఏమంటే, సెక్స్ అంటే శృంగార భావము అనేది అది ఎక్కువ మత్తునిస్తుంది ఆల్కహాల్ కన్నా. జీసస్ ఏమన్నారు, మేము అందరిని చూశారు, అందరూ మత్తులో ఉన్నారు. అంటే ఈ రకరకాల మత్తుల్లో అలా తాగిన వాళ్ళుగా, తాగుబోతులుగా పడి ఉన్నారు. ఎవరికీ దాహం వేయలేదు. ఏది దాహం వేయాలి? ఆధ్యాత్మిక దాహం, సత్యం తెలుసుకోవాలన్నటువంటి తీవ్రమైన దాహం అనేది ఉండాలి. ఎవరికీ లేదు ఆ దాహం. ఇది అర్థం చేసుకోవాలి. ఇది చాలా సున్నితమైన అంశం. ఈ ప్రపంచం
ఉన్న విషయాలను నువ్వు తాగేస్తే అప్పుడు నీకు వేరే ప్రపంచం గురించి దాహం ఉండదు. ఎప్పుడు నీకు ఈ ప్రాపంచిక విషయాల మీద ఆ మత్తులో పడి ఉంటావు. అవే తాగుతున్నావు నువ్వు. పవర్ అనేది తాగుతున్నావు, ప్రేమ అనేది తాగుతున్నావు, అట్లా అంటే అవన్నీ తప్పు ఒప్పు అనే విషయాల గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఆయా మత్తుల్లో పడి ఉన్న వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఇక్కడ అదర్ ఇంకా వేరే దాహం లేదు. ఇక్కడ ఒక ఆర్డినరీ ఆల్కహాల్ తాగినా కూడా, ఇక్కడ ఆర్డినరీ వైన్ తాగినా కూడా నీకు డివైన్ వైన్ మీద నీకు డివైన్ వైన్ ఆ యొక్క అది దొరకదు. నీకు వాటి మీద ఆసక్తి ఉండదు. నీకు ఆ దాహము దప్పిక ఉండదు. అసాధ్యం అన్నమాట. అయితే ఈ ప్రాపంచిక విషయ వాసనలని వీటిని తాగనివాడు, వాడికి దాహం ఉంటుంది, వాడికి దప్పిక ఉంటుంది. ఇక్కడ అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏవి అతనికి తృప్తినివ్వు, దాహాన్ని తీర్చవు. ఈ ప్రాపంచిక విషయాలు ఏవి దాహాన్ని తీర్చవు. తెలుసు అతను ఈ ప్రాపంచిక విషయాలు దేనివల్ల ఈ సత్యం తెలియదు, దప్పిక తీరదు, కోరికలు తీరవు, అవి కావు ఇవి కావు ఏది కాదు అన్న విషయం తెలిసిపోతుంది. అంచేత ఏ అన్నోన్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, ఏమిటి, ఇక్కడ ఎందుకు ఉన్నాను, నేను ఏమైపోతున్నాను, ఏం కాగోరుతున్నాను, ఇవన్నీ తెలుసుకోవాలన్నటువంటి విషయాల మీద ఎక్కువ ఆసక్తి వస్తుంది. అప్పుడు ఆ కంటికి కనపడనిది ఏదో ఉంది, అది నాకు తెలియాలి, దానివల్ల నాకు దాహం తీరుతుంది, ఆ దప్పిక తీరుతుంది అనే విషయాలు వాడు తెలుసుకుంటాడు. అందుకోసమే జీసస్ మనకు విరుద్ధంగా కనపడుతూ ఉంటారు. అందరూ తాగిపడి ఉన్నారే అరే, ఎవరికి దాహం లేదు అని. ఎందుకంటే ఎవరికీ దాహం లేదు. కారణం, మాకు ఈ ప్రపంచంలో ఏ విధంగా జీవించాలి, ఎంత అద్భుతంగా ఉండాలి, ఎలా ఉండాలి, హాయిగా ఉండాలి అనే కీ మాకు దొరికింది, సంపద దొరికింది, రాజ్యం దొరికింది అని వాడు అనుకుంటూ ఉంటాడు. అంచేత ఎప్పుడైతే మాకు ఇక్కడ కావలసినంత ఉంది, మాకు ఇంకా దేనికోసం ఎంపర్లాడాలి అని అనుకున్న వారికి ఇంకా ఎతుకులాట అనేది ఉండదు. సత్యం తెలుసుకోవాలని అనే ఎతుకులాట ఉండదు. అయితే దైవము యొక్క మత్తు డిఫరెంట్గా ఉంటుంది. ఆ డివైన్ డ్రంక్నెస్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. కబీర్ చెప్తారు, ఎసీతారీ లగి, ఎందుకంటే నేను ఆ మత్తులో పడిపోయాను కాబట్టి ఆ మత్తు నుంచి, అది ఎటువంటి మత్తు, అది శాశ్వతమైన మత్తు, ఎటర్నల్ మత్తు అనమాట. కాబట్టి ఇట్ ఈజ్ ఎటర్నల్, దాన్ని ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేరు. ఆ దివ్యత్వం అనే మత్తులో పడినప్పుడు, ఆ దివ్యత్వం అనే డ్రంక్నెస్లో పడినప్పుడు అది ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఆ ఉమర్ ఖయామ్ని అడిగామండి, ఆయన ఏం చెప్తారు, ఆయన ఎప్పుడు కూడా అదర్ వరల్డ్ ఆ వైన్ గురించి ఏం మాట్లాడతారు. ఉమర్ ఖయామ్ వైన్ గురించి మాట్లాడతారు. మామూలుగా ఈ చుట్టుముట్టు ఉన్న వాళ్ళంతా కూడా ఈ లోకంలో ఉన్న వైన్ గురించి మాట్లాడుతున్నాడు, వీడు వచ్చి తాగుపోతూ అనుకున్నారు. కానీ ఆ ఉమర్ ఖయాము అదర్ వరల్డ్ గురించి, ఆ పరలోకపు వైన్ గురించి మాట్లాడాడు, డివైన్ వైన్ గురించి మాట్లాడాడు ఆయన. సో ఇక్కడ ఇది సింబల్ ఫర్ గాడ్, అదర్ వరల్డ్. ఆ వైన్ అనేది సింబల్ ఫర్ వరల్డ్, అదర్ వరల్డ్ లేదా గాడ్ యొక్క సింబల్. అంటే ఆ దివ్యమైన మత్తు, అది గాడ్ వైన్ అనే దాన్ని వాడతారు. కానీ ఫిజికల్ వైన్ కాదు, ఆ వైన్ అనే పదాన్ని వాడతారు. ఒకసారి ఆ డివైన్ తాగామంటే, ఆ డివైన్ వైన్ తాగామంటే ఇంకా మనకి దప్పికే ఎప్పటికీ ఉండదు. ఆ దైవం యొక్క దివ్యత్వం యొక్క ఆ వైన్, ఆ మత్తు తాగినామంటే. అయితే ఈ ప్రాపంచిక వైన్ తాగడం వల్ల టెంపరీ రిలీఫ్ వస్తుంది. అది టెంపరీ గ్యాప్స్ వస్తాయి. ఎందుకో
మర్చిపోతూ ఉంటాము. మనమేమో మనల్ని మనం మర్చిపోతూ ఉంటాము. అంతకుముందు నిన్న ఎపిసోడ్లో కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ నిన్ను నువ్వు మర్చిపోవాలంటే తాగాలి, నిన్ను తెలుసుకోవాలంటే మెడిటేషన్ చేయాలి. ఆధ్యాత్మికత అంటే నిన్ను తెలుసుకోవటం, తాగడం అంటే నిన్ను మర్చిపోవటం. సో ఆధ్యాత్మికం వైపు మెడిటేషన్ అంటే నిన్ను తెలుసుకోవటం. నిన్ను తెలుసుకుంటేనే అది ధ్యానము. నిన్ను తెలుసుకోకుండా ఏదో మనశ్శాంతి కోసం అన్నట్టు, టెంపరీ రిలీఫ్ కోసం అన్నట్టు చేస్తే అది ధ్యానం కాదు, రాదు. నిన్ను తెలుసుకోవడం వైపుకే ప్రయాణం. అది కేవలం మర్చిపోవడం కోసమే ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ ఆ మత్తులో పడుతున్నాం. కేవలం ఒక వైనే కాదు, అన్నిటినీ మర్చిపోతాం. పవర్ ఉంటే మర్చిపోతావు, ప్రేమ ఉంటే మర్చిపోతాం, ఇంకా వేరే వేరే రకరకాల వ్యామోహాలు ఉంటే మర్చిపోతూ ఉంటాం. అవన్నీ తప్పు ఒప్పు అని అంటాం లేదు. వాటిలో పడి కొట్టుకుపోవద్దు, నిన్ను మర్చిపోవద్దు. అన్నిట్లోనూ ఉండు, కానీ నువ్వు దేంట్లోనూ నిన్ను నువ్వు మర్చిపోవద్దు అనే విషయం ఇక్కడ. సో ఇవన్నీ హిప్నోటైజ్ అవుతున్నాయి. వెన్ సంబడి ఈజ్ డ్రంక్ విత్ దిస్ వరల్డ్ అండ్ ఇట్స్ వైన్స్, హీ ఈజ్ హిప్నటైజ్ అయిపోయాడు. గొర్రెల గురించి మనం చెప్పుకున్నాం కదా, హిప్నటైజ్ అయిపోయినట్టు. అలా గాఢ నిద్రలోకి పోయాము. ఆ గాఢ నిద్రలోని నడుస్తూ ఉన్నాము, గాఢ నిద్రలోని నిద్రపోతూ ఉన్నాము. మొత్తం జీవితం అంతా ఓ పెద్ద కళ అయిపోయింది. సో ఇక్కడ ఏమైంది? ఐ ఫౌండ్ ద మోర్ డ్రంక్. ఈ సూత్రాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఎందుకంటే ఐ ఫౌండ్ నన్ ఆఫ్ దెమ్ ఎథిస్ట్, అంటే దప్పిగ్గా ఉన్నవారు ఎవరు చూస్తే ఎవరు దప్పిగ్గా ఎవరు లేరు. ఆధ్యాత్మిక దప్పిక, ఇక్కడ దప్పిక అంటే ఆధ్యాత్మిక దప్పిక లేదు. అప్పుడు అక్కడ అండ్ మై సోల్ వాస్ అఫ్లిక్టెడ్ ఫర్ ద సన్స్ ఆఫ్ మెన్ బికాస్ దే ఆర్ బ్లైండ్ ఇన్ దేర్ హార్ట్. నా హృదయం కొట్టుకుపోతుంది, నా ఆత్మ తల్లడిల్లుతుంది. అయ్యో ఏమిటి ఇలా అయిపోయారు వీళ్ళంతా అని. వాళ్ళంతా కూడా ఈ ప్రపంచంలోకి వచ్చేది ఒట్టి చేతులతోనే వచ్చారు, మళ్ళా ఒట్టి చేతులతోనే వెళుతూ ఉన్నారు అని. ఇక్కడ అంతకుముందు కూడా చెప్పాం ఒట్టి చేతులు అనే దాని గురించి కూడా. నిజానికి ఒట్టి చేతులతో వచ్చారంటూ సింబాలిక్గా చెప్పినప్పటికీ ఎవరు ఒట్టి చేతులతో రావటం లేదు, ఒట్టి చేతులతో పోవటం లేదు. ఇహలోకపు సంపద స్థూలంగా చూస్తే వాడు చచ్చిపోయిన శవం కాలు చేస్తున్నాం లేదా పూర్తి చేస్తున్నాం, మనకి అవి వాడేం పట్టుకుపోవట్లేదు అనేది భావన ఉంటుంది. కానీ నిజానికి వాడు వచ్చేది కోరికలతోనే భూమి మీదకి వస్తున్నాడు, పోయేది మళ్ళా తిరిగి రావడం కోసమే కోరికలను మోసుకొని పోతూ ఉన్నాడు. అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ని మళ్ళా మూట కట్టుకొని పోతూ ఉన్నాడు, మళ్ళీ కిందకి వస్తున్నాడు. అది అక్కడ విశేషం. ఆయన ఎందుకు సఫర్ అయ్యారు, ఆయన ఆత్మ ఎందుకు తల్లడెళ్ళింది అంటే, ఈ సఫరింగ్ జీసస్కి బుద్ధుడికి వారు సఫర్ అవుతున్నారు మన గురించి. వారికి తెలియదు, మనకి తెలియదు. వారు మనల్ని చూసినప్పుడు మన యొక్క మత్తులో పడి, ఈ ఇహలోకపు ప్రాపంచిక విషయాల మత్తులో పడిపోయి దప్పిక లేకుండా, దేని పట్ల దప్పిక? ఆధ్యాత్మిక సత్యం తెలుసుకోవాలి, దివ్యత్వం గురించి తెలుసుకోవాలి, ఆ దైవత్వం గురించి తెలుసుకోవాలి, సత్యం గురించి తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి అనేటువంటి దప్పిక లేకుండా ఉన్నారు అని వాళ్ళు తల్లడిల్లుతున్నారు, బాధపడుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఆ బుద్ధుడు కావచ్చు, జీసస్ కావచ్చు. మనం అబద్ధాల్లో జీవిస్తున్నాము. అదే నిజం అనుకొని, అదే సత్యం అనుకొని మనం భావిస్తూ జీవిస్తూనే ఉన్నాము. అక్కడ మనం ఏం మిస్ అవ్వలేదు అని అనుకుంటూ ఉంటున్నాం. కానీ దేనికి పనికిరాని విషయాలతోనే మిస్ అయిపోతూ ఉన్నాం. జీవితం అంతా కూడా టైం పాస్ అయిపోతూనే ఉంది. అప్పుడు చిన్న చిన్న విషయాలే, స్మాలెస్ట్ థింగ్స్ కెన్ బికమ్ బ్యారియర్స్, అవి అవరోధాలుగా మారిపోయినాయి. ఇప్పుడు ఒక విచిత్రమైన కథ చెప్తారు ఓషో గారు. కాలర్ సైజు, నెక్క కట్టుకోవాలంటే కాలర్ కావాలి. కాలరు సైజు ఎలా ఉంటుంది అనే దగ్గరకు వచ్చేసరికి, ఒక అతను
జబ్బు చేసింది అని డాక్టర్ దగ్గరికి వచ్చాడు. కళ్ళు గుడ్లు బయటకు వచ్చేస్తున్నాయి, చెవులు ఇది అయిపోతున్నాయి, ఓకే శబ్దాలు వస్తున్నాయి, ఏంటో తెలియలేదు అని. అతను 24 గంటలు అదే స్టేటస్లో ఉన్నాడు. నిద్రపోవటం లేదు, వర్క్ చేయటం లేదు. సరే డాక్టర్ గారిని కలిశాడు. అయితే ఆ ఒక డాక్టర్ గారు ఏం చేశారు, నీలో అక్కడ ఏదో అపెండిసైటిస్ వచ్చినట్టుంది, దాన్ని తీసేద్దామని. అది ఆ లోపల ఉన్న అపెండిక్స్ తీసేశారు బాగా. మళ్ళీ అయినా కానీ రోగం తగ్గల. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళారు, నీ పళ్ళు ఉన్నాయి, ఈ పళ్ళు ఒక ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది, ఆ పళ్ళు తీసేద్దామన్నారు. ఆ పళ్ళు తీసేశారు, ఏమీ కాల. అతను ఇంకా ముసలివాడైపోతున్నాడు, అయినా కూడా అతని సమస్య తీరలేదు. గొంతులో ఏదో టాన్సిల్స్ ఉన్నాయి, ఆ టాన్సిల్స్ రిమూవ్ చేయాలి అని అవి తీయారు. ఇలా సలహాలు చెప్పేవాడు రకరకాలుగా సలహాలు చెప్పారు. అన్నీ వాళ్ళ మాటలన్నీ వింటూ ఉన్నాడు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ మాటలు విన్నారో వాళ్ళంతా అతను చంపే మాదిరి అయిపోయింది. ఆ టాన్సర్స్ రిమూవ్ అయిపోయినాయి, ఏం జరగలేదు, అతని సమస్య తీరలేదు. అయితే ఇంకా గొప్ప గొప్ప డాక్టర్లందరినీ కలిశాడు. అయితే ఆ గొప్ప గొప్ప డాక్టర్లు అందరూ ఏం సలహా ఇచ్చారు, అన్నీ చూసాము, ఏ కారణం వల్ల నీకు ఈ సమస్య వచ్చిందో మాకు అర్థం కావటం లేదు, కాబట్టి ఇది అర్థం కాని రోగము, ఇది ఒక విచిత్రమైన రోగము, కాబట్టి బతికితే 6 నెలలు బతుకుతావు నువ్వు, అంతకంటే నువ్వు ఎక్కువ బతకవు అని చెప్పేశాడు. ఎందుకంటే ఇది నిజం చెప్పాలి, మేము చేయవలసినంత చేసాం, అన్నీ ఏమేమి చేయాలో అన్ని ఆపరేషన్స్ అన్నీ అయిపోయినాయి, నీ ఒంట్లో ఇంకా మరి ఇంకేమి తీయడానికి ఏమి లేదు, సో ఏం చేయలేము, ఇప్పుడు ఇంకా నువ్వు చావు కోసం ఎదురు చూడాల్సిందే, 6 నెలల్లో నువ్వు చచ్చిపోతా అన్నారు. ఇస్తే ఇంకా డాక్టర్ గారు ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. నేను 6 నెలలే బతుకుతానా, ఇంకా అయితే ఇంకా ఎంతకంటే బాగా ఎందుకు బతకకూడదు, నేను పిసినారితనంగా ఉన్నాను, నేను జీవితం అంతా ఇప్పటివరకు నేను జీవించిందంతా పిసినారితనంగానే ఉన్నాను, ఎంజాయ్ చేయలేదు. సో అక్కడ వెంటనే ఒక పెద్ద కారుకి ఆర్డర్ ఇచ్చేసాడు, బ్యూటిఫుల్ బంగ్లా కొన్నాడు. అలాగే 30 సూట్లు కొన్నాడు, అంటే సూట్స్ కొన్నాడు, షర్ట్స్ కొన్నాడు, ఆర్డర్ ఇచ్చాడు. టైలర్ దగ్గరికి వెళ్ళాడు. టైలర్ దగ్గరికి వెళ్ళి 36 స్లీవ్స్ కావాలి, 16 కాలరు అన్నాడు. ఆయన కొలిచి, అదయ్యా నీ కాలర్ సైజ్ 15, 16 అయితే మరి కష్టమవుతుంది అని అన్నాడు. లేదు నేను 16 అన్నాడు. సో నేను ఎప్పుడు కూడా అంటే నీ కాలర్ సైజ్ 16, కానీ నువ్వేంటి, లేదు నేను 15 వాడతాను అన్నాడు. అంటే తనకు గుండీలు కాలర్ సైజు, గుండీలు పెట్టుకునే సైజు అనమాట, సైజు ఉంటుంది. ఆ సైజు అతను పేక తక్కువ పెట్టుకుంటే ఏమవుతుంది, బిగుసుకుపోతుంది. అలా అతను బిగుసుకుపోయింది. 15 కాలర్ వాడటం వల్ల అతను ఏమైంది, అతనికి ఆ పీక బిగుసుకుపోయింది. దానికి టై కడతాడు, ఇంకా మళ్ళీ దానికి టై కూడా కడతాడు. 16 కాలర్ పెట్టుకోవాల్సింది 15 కాలర్ అన్నాడు. ఓకే, నీ ఇష్టం నువ్వు చెయ్యి, కానీ నీకు చెప్పేది ఏంటంటే నీ కళ్ళు బయటకు వచ్చేస్తాయి, నువ్వు ఆ 15 కాలర్ పెట్టుకోవటం వలన నీ కళ్ళు బయటకు వచ్చినట్టు అనిపిస్తాయి, చెవుల్లో శబ్దాలు వస్తాయని చెప్పాడు. అంటే ఆ జబ్బు, అది అసలు జబ్బుకి కారణం. అది డాక్టర్ దగ్గరికి పోయితే కారణం ఏమైంది, వీడు చేసుకున్న పని,
సో యు ఆర్ మిస్సింగ్ ద డివైన్ ఫర్ వెరీ గ్రేట్ కాజెస్. అంటే నాట్ ఫర్ వెరీ గ్రేట్ కాజెస్. ఆ దివ్యత్వాన్ని, ఇది చాలా చిల్లి థింగ్. తనకి లేని రోగము ఏదో వచ్చేసింది అని చెప్పి తన చిన్న కారణం, కాలర్ సైజు ఏంటో, వాడి కాలర్ సైజు ఏంటో తెలియకుండా గట్టిగా బిగించి ఆ కాలర్ పెట్టుకోవటం వల్ల అతని కళ్ళు బయటకు వచ్చేసినట్టు అలాగే తిరుగుతూ ఉన్నాడు, కామన్ సెన్స్ లేకుండా. చివరికి డాక్టర్ దగ్గర పోయి ఒకటి తీపించుకుంటూ వచ్చాడు. 6 నెలల్లో చచ్చిపోతా ఉన్నాడు. అసలు రోగం కారణం అది. అంచేత ఇదేదో పెద్ద కారణం. ఎందుకు మిస్ అవుతున్నామంటే ఏదో పెద్ద కారణం వల్ల దివ్యత్వాన్ని మిస్ అయిపోవటం. ఇలాంటి పనికి మాలిన విషయాల మీదే. ఆ 15 కాలర్ కాదు బాబు, జస్ట్ 15 కాలర్. నువ్వు ఆ కళ్ళు చూడలేకపోతున్నావు, ఆ కళ్ళు బయటకు వచ్చేసినట్టు అనిపించడానికి కారణం అది. నీ చెవులు ఏదో బిర్రు తిరగడానికి కారణం అది. సింపుల్. ఆ సింపుల్గా 15వ కాలర్ పెట్టుకోవడం అనేది బాగా బిసు బ్రహ్మాండంగా ఉండాలి అని నెక్ టైట్గా పెట్టేసుకున్నాడు. అలాగే ఈ ప్రాపంచిక విషయాలన్నీ కూడా ఇలాంటివే. మనం టైట్ అయిపోతాం ఈ ప్రాపంచిక విషయాల్లో. అసలు గ్రేట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్, ఈవెన్ ఇఫ్ యూ గెట్ ఏ కింగ్డమ్ ఆఫ్ వాట్ ఇట్ ఈస్, చిన్న చిన్న విషయాల్లోనే వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం, వాట్ ఆర్ ద కింగ్డమ్ ఆఫ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద హిస్టరీలో మహా సామ్రాజ్యాల యొక్క చరిత్ర చూస్తే ఏం కనపడింది? బాబిలోనియా, ఐసియారియా, లేదా కింగ్డమ్ ఆఫ్ ఫరోలా, ఇలా అన్నీ కూడా మనం అదంటే ఎంతో గొప్ప గొప్ప సామ్రాజ్యాలు. మొఘల్ సామ్రాజ్యం అంటారు, లేకపోతే శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యం అంటారు, ఇలా మన గుప్తుల సామ్రాజ్యం అంటారు, లేకపోతే ఇంకా రకరకాల సామ్రాజ్యాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం చరిత్రలో. అవన్నీ కూడా ఇప్పుడు ఏమైపోయినాయి? అన్నీ మాయమైపోయినాయి, ఏమీ లేవు. దాని ద్వారా మనం ఏం పొందాము? ఆ జంగిస్ ఖాన్ ఏం పొందాడు? అలెగ్జాండర్ ఏం పొందాడు? వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళంతా ఈ ప్రపంచాన్ని జయించాలి, అది జయించాలని అది ఏమైపోయారు? వాళ్ళంతా ఏం మిస్ అయిపోయావో నీకే తెలియటం లేదు. దేవుని రాజ్యాన్ని మిస్ అయిపోయాం. ఈ ప్రాపంచిక విషయాలు గొప్ప గొప్పలు చెప్పుకుంటూ దేవుని రాజ్యం మిస్ అయిపోతున్నాము. ఆ దేవుని రాజ్యం నీ లోపలే ఉంది. ఆ మెడిటేషన్ చేస్తేనే ఆ దేవుని రాజ్యం నీకు చేరుతుంది. నువ్వు ఏదో సక్సెస్ఫుల్ అయిపోతున్నాను నేను అని అంటావు. నువ్వేం పొందావు? దాని ద్వారా నువ్వేం పొందావు? నువ్వు అంతా పొందినవన్నీ ఎలా ఉన్నాయి చూడండి. ఆ సక్సెస్ఫుల్ పీపుల్ అంటాం, ఎంతో విజయం సాధించారు, అది ఇది అని అంటూ ఉంటాం. వారిని గమనించండి. వారు ఎక్కడికి పోయారు? వాళ్ళు ఆ సక్సెస్ ఎక్కడ కూర్చున్నారు? ఆ విజయము అనేటువంటి దేని మీద కూర్చున్నారు? ఆ విజయము అనే దాన్ని దేని మీద కూర్చున్నారు? ఎక్కడ కూర్చున్నారు? ముళ్ళ కంప మీద కూర్చున్నారు. అయితే దే ఆర్ ఆల్సో మేము ఎంత విజేతలమైనా వారికి కూడా మనశ్శాంతి కోసం ఎదుగుతూ ఉంటారు. మీకంటే ఎక్కువ మనశ్శాంతి వారికి కావాలి. మేము ఎంతో విజేతలమైపోయాము, లేకపోతే మేము గొప్ప అధికారులమైపోయాము అని అంటారు. వాళ్ళు నీకన్నా ఎక్కువ మనశ్శాంతి కోసం వాళ్ళు కోరుకుంటూ ఉంటారు. వారికి మరణం అంటే భయము. నువ్వు మరణం అంటే భయపడతావు, వారు మరణం అంటే భయపడతారు. ఏమి తేడా? వారు సక్సెస్ఫుల్, నువ్వు సక్సెస్ఫుల్ కాదు. అలాగే ఇంకా చాలా పరిశీలన చేస్తే, జీతలు అనుకునే వారి జీవితాలను బాగా పరిశీలన చేస్తే వాళ్ళు యూ విల్ ఫైండ్ దట్ దోస్ గాడ్స్ ఆల్సో హ్యావ్ క్లే ఫర్ ఫీ. వారికి కూడా బురదలో కొట్టుకొని పోతూ ఉన్నారు. వారు మేమెంతో దైవాంశ సంభూతులు ఉన్నవాళ్ళు కూడా. ఎందుకంటే ఆ మరణం ఎత్తుకుపోతుంది వారిని. డెత్, సక్సెస్, డిసపియర్ వస్తుంది. డెత్ వల్ల ఏముంది? వారి విజయం దేని మీద విజయం సాధించలేదు. ఆ సాధించారు లేదా ఎత్తుకుపోయింది మొత్తం అన్నీ మాయమైపోతాయి. ఆ పేరు, ప్రఖ్యాతులు, ఆ విజయము అంతా కూడా మరణం మీద విజయం సాధించలేదు కదా. ఆ మరణం ఎత్తుకుపోతుంది వారు.
అవన్నీ తీసి పారేస్తారు. ఏదో ఒక పేడక అలా అయిపోయింది. ఎంతో ప్రయత్నం చేశారు, ఎంతో సఫర్ అయ్యారు, జీవితంలో ఎంతో కష్టపడ్డారు. ఇంకా దానివల్ల ఇంకా ఏమి పొందారు? ఇక్కడ ఈ లోకంలో ఉన్న విషయాలు మేము పొందాము, సాధించామనుకున్నారు. ఈ లోపల సంప్రాప్తే సన్నిహిత కాలి అలా మరణం ఆసన్నం అయిపోయింది. అంతా నీటి బుడగ అయిపోయింది. సో నీటి బుడగ కోసం ఆ నీటి బుడగ ఎంతసేపు ఉంటుంది? ఉన్నంతసేపు ఎంతో బాగుంటుంది. ఎంత బాగుందో ఆ యొక్క పెద్ద నీటి బుడగ. అలాగే జీవితం కూడా ఒక పెద్ద నీటి బుడగ, ఉన్నంతసేపు బాగానే ఉంటుంది. తర్వాత అసలైన ఎటర్నల్ని, శాశ్వతమైన జీవితం వైపుకి, సత్యం వైపుకి తెలుసుకోవాలనే దానికి కొరకు ఈ నీటి బుడగ వైపే ప్రయాణం చేస్తున్నాం, కానీ అటువైపు వెళ్ళటం లేదు. అంటే శాశ్వతమైన సత్యం వైపుకి వెళ్ళటం లేదు. అందుకోసం ఆయన తల్లడిల్లాడు. ఇక్కడ మనం అంటే కొన్ని రోజుల నుంచి ఈ యొక్క క్వశ్చన్ చెప్పుకుంటూనే ఉన్నాం. ఒట్టి చదువుతారే వచ్చాడు, ఒట్టి చదువుతారే పోతున్నాడు, వాడు ఏమి నేర్చుకోవటం లేదు, ఏమి తెలుసుకోవటం లేదు అని ఆ జీసస్ కానీ ఆ బుద్ధుడు కానీ తల్లడిల్లారు. పూర్తిగా ఖాళీగా పోతున్నారు, ఖాళీగా. కానీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే, ఓషో గారు ఏం చెప్తున్నారంటే, లేదు వాడు ఖాళీగా పోవటం లేదు, కోరికలతో నింపుకొని పోతున్నాడు. వస్తూ వస్తూ నాట్ ఎంటీ, ఎగ్జాక్ట్ ఎంటీ కాదు, కోరికలతో వచ్చాడు భూమి మీదకి. వాడు కోరికలు మోసుకుంటూ వచ్చాడు. అలాగే ఎంటీ యూ విల్ గో, కానీ బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఎంటీ, అగైన్ ఫిల్ విత్ డిజైర్స్. వారి కోరికలు, వారి కళలు అవి పట్టుకుని పోతున్నాడు. అయితే యూ రిమైన్ ఎంటీ, దే హ్యావ్ నథింగ్ సబ్స్టాన్షియల్ టు దెమ్. అంటే వాటికి ప్రత్యామ్నాయం ఏం కనపడలేదు వాడికి. నువ్వు పుట్టుకతో ఖాళీగా పుట్టావు, ఈ భూమి మీద తిరిగాడుతూ ఉన్నావు, అనేక వస్తు సంపదలను కూడబెట్టుకొని ఉన్నావు. మళ్ళా నువ్వు ఏమి నమ్ముతూ ఉంటావు? ఇవి అబ్బా ఇవన్నీ కూడబెట్టుకుని నాకు చాలా సంతృప్తి దొరికింది అనుకుంటావు. కానీ అసలైన తృప్తి నీ లోపల లేదు. ఏమైంది? మరణం గురించి ఆలోచించినప్పుడు ఆ మరణం నీ దగ్గర ఉన్నవని లాగి అవతల పారేస్తుంది. మళ్ళా అగైన్ నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, శ్మశానానికి వెళ్ళిపోతావు. అక్కడ నువ్వు ఖాళీగా ఉన్నావు. స్థూలంగా అవి. ఇక్కడ వాస్తవానికి కోరికలతోనే వెళ్తున్నావు, కోరికలు తీరలేదని మళ్ళీ తిరిగి వస్తూ ఉన్నావు. వాట్ పాయింట్ డస్ దట్ ఓల్డ్ లైఫ్ కమ్? అసలు నువ్వు ఎందుకు పుట్టావయ్యా? ఎందుకు అయ్యా నీ జీవితం? అసలు జీవితం అంటే ఏమిటి? మీనింగ్ ఏమిటి? నువ్వు ఏమి నిర్ణయానికి వచ్చావు? నువ్వు ఇక్కడికి వచ్చి ఏమి అచీవ్ చేశావు? ఇది జీసస్ ఆ బుద్ధుడు నీ మనుషులంక చూసి ఆయన తల్లడిల్లుతున్నాడు. అరే అంతా గుడ్డివాళ్ళగా ప్రవర్తిస్తున్నారేంటి? ఎందుకు ఆ గుడ్డితనం ఎందుకు ఉంది? ఆ గుడ్డితనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? అక్కడ అది ఏమి తెలివైన పని కాదు, అది తెలివి కూడా కాదు, వారికి అవసరమైన వ్యవహారం కూడా కాదు. ఇలా అనేక విషయాలన్నీ ఎందుకు? వై యు ఆర్ బ్లైండింగ్? కళ్ళ గంతలు కట్టుకుంటున్నావు అని అడుగుతున్నారు వాళ్ళు. సో దే థింక్ దే ఆర్ వైస్. పైపెచ్చు మాకే అన్నీ తెలుసండి, మీకేం తెలుసు, మా తెలివితేటల భూమి మీద మరొకరికి ఎవరికి లేవు అన్నట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా చూసేదంతా కూడా ఈ ఇహలోకపు వ్యవహారాలు, ఇవన్నీ ఈ ఇహలోకపు వ్యవహారాలు వైపుకి మనం చూస్తూ ఉంటారు. వారి మనసు గుడ్డిత అయిపోయింది. వారు హృదయంలో చూడడం లేదు, ఆ హృదయం కూడా గుడ్డిదాన్ని చేసేసారు. హార్ట్ ఈజ్ బ్లైండ్. అంచేత వారు హృదయం నుంచి చూడటం లేదు. నువ్వు హృదయంతో నువ్వు ఎప్పుడైనా చూడగలవా? చూసావా? నీ హృదయంతో చూస్తే మెనీ టైమ్స్ యూ మే హ్యావ్ థాట్, సూర్యుడు ఎంత సూర్యోదయం చూడాలి,
మార్నింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని ఆలోచిస్తాం. అయితే ద సన్ ఈజ్ రైజింగ్, మెనీ టైమ్స్ యూ మే హ్యావ్ థాట్ ద సన్ ఈజ్ రైజింగ్ అండ్ మార్నింగ్ ఈజ్ బ్యూటిఫుల్. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? నీ హృదయం నుంచి వచ్చిందా? నో, బికాస్ యువర్ మైండ్ ఈజ్ స్టిల్ చాటరింగ్. నువ్వు ఆ సూర్యోదయం చూసినప్పుడు నీ మనసులో ఎటువంటి ఆలోచన లేకుండా జీరో అయిపోవాలి. ఆ మనసు ఏమి గొడుగుతూ ఉంటుంది, బా ఎంత బ్యూటిఫుల్గా ఉందో మార్నింగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది అని అంటారు. ఆ మార్నింగ్ బ్యూటిఫుల్గా ఉంటుందని ఎవరో అన్నారు, ఎవరిదో ఆలోచన, బా సూర్యోదయం ఎంత బాగుంటుంది, అప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు ఎంత బాగుంటుంది, మార్నింగు ఆకాశం ఎంత బాగుంటుంది అని ఆ మనసు అదే గొడుగుతూ, నువ్వు ఆ ఫీల్ అవ్వటం లేదు. మార్నింగ్ ఈజ్ బ్యూటిఫుల్, ఓకే, రియల్గా నీకు అది ఫీల్ అయ్యావా? అప్పుడు అక్కడ జీరో అయిపోతావు, అక్కడ నువ్వు మాటలేమి ఉండవు, ఆ సత్యంలో నువ్వు స్థితమవుతావు. అలాగే ఒక పుష్పం గురించి వెళ్ళినప్పుడు ఆ పుష్పంలో ఉన్న ఆ సౌందర్యాన్ని ఆస్వాదిస్తావు, అక్కడ ఏమీ మాట్లాడవు. కానీ అది బ్యూటిఫుల్ అని ఇవన్నీ ఏమన్నా అక్కడ మళ్ళా చాలా బాగుంది అది ఇది అని అంటే ఇంక అగైన్ మైండ్ కమ్స్. మైండ్ షుడ్ బి జీరో. అది అక్కడ విషయం. నీ హృదయంలోకి వేరెవ్వరూ ప్రవేశించలేరు. నీ లోపలికి నువ్వు వెళ్తే అక్కడ ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. అంచేత నీ హృదయంతో చూడాలి, కేవలం నీ హృదయ స్పందనతో చూడాలి. అయితే యువర్ పేరెంట్స్ హ్యావ్ టేకెన్ కేర్ దట్ యూ షుడ్ లైవ్ విత్ ద హెడ్, నాట్ విత్ ద హార్ట్. హృదయంతో ఉన్నవారు చూస్తానికి మొదలు పెడితే అక్కడ పేరెంట్స్ ఒప్పుకోరు. ఏమిరా నీకు బుర్ర లేదా ఏమిటి, ఏం చేస్తున్నావు నువ్వు అని. అక్కడంతా కూడా బుర్ర పెట్టుకుని అంటే ఆ యొక్క బ్రెయిన్తోనే హెడ్తోనే ఉండాలి అందరూ, లేకపోతే ఈ ఇహలోక ప్రపంచంలో నువ్వు ఎలా బతుకుతావు, బతకలేవు నువ్వు అని చెప్తూ ఉంటారు. ఇలా అనవసరమైన విషయాల వైపుకి, ఇక్కడ ఈ లోకంలో ఉన్న ప్రాపంచిక విషయాల పట్ల దప్పిక వైపుకి నిన్ను తోసేస్తూ ఉంటారు. కానీ ఎంతసేపు హెడ్ ఓరియంటెడ్ వైపుకి తీసుకెళ్తారు, కానీ హార్ట్ ఓరియంటెడ్ వైపుకి, హృదయ స్పందన వైపుకి తీసుకెళ్తారు. సో హార్ట్ వైపుకి వెళ్ళిన వాడు ఇహలోకము విషయాల్లో ఫెయిల్యూర్ అవుతాడు. బట్ ఏ మ్యాన్ విత్ హార్ట్ విల్ బి ఫెయిల్యూర్. ఎందుకంటే ఎవరిని అతను మోసం చేయడు, అందరి పట్ల ప్రేమతో ఉంటాడు. ప్రేమతో ఉన్నవాడు ఎవరిని మోసపుచ్చుతాడు? ఎవరిని మోసపుచ్చడు. అతను ఎంతో ప్రేమగా ఉంటాడు. అతను పిసినారిగా ఉండడు, పిసినారిగా ఉండడు. అలాగే అప్పుడు అతను ప్రేమతోనే అంత కూడబెట్టుకుంటూ ఉంటాడు, ఎంతో ప్రేమగా ఉంటాడు, అందరికీ షేర్ చేస్తూ ఉంటాడు. ఎవరి వస్తువుల్ని ప్రేమతో ఉన్నవాడు ఎవరి వస్తువుల్ని కాజేయడు, ఎవరి వస్తువుల్ని లాక్కోడు, అలా ఉంటాడనమాట. అతను అథెంటిక్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, సిన్సియర్గా ఉంటాడు, విధేయతగా ఉంటాడు. అయితే అతను ఏమైంది, ప్రపంచానికి కన్నింగ్ పీపుల్కి అతను ఒక వింత పదార్థంలా కనపడతాడు. కన్నింగ్ పీపుల్కి ఒక వింత పదార్థంగా కనపడతాడు. సో అంచేత పిల్లల్ని ఈ ప్రాపంచిక హృదయం వైపుకి, ఆ ప్రేమ వైపుకి పోనివ్వరు. వాడు ఆ ప్రేమలో పడి గుడ్డివాడైపోతాడు కంప్లీట్గా అని. అంచేత ప్రేమలో లేకపోతే దివ్యత్వం పట్ల ప్రేయర్ కూడా జరగదు. సో మై డియర్ ఫ్రెండ్స్, సో సండే ప్రేయర్ చేస్తూ ఉంటారు. సండే ప్రేయర్ అనేది ఎలాంటిది? అది హెడ్ ఓరియంటెడ్ ప్రేయరా, హార్ట్ ఓరియంటెడ్ ప్రేయరా అని క్వశ్చన్ మార్క్ అన్నమాట. ఏం జరుగుతుంది ఆ ప్రేయర్లో, ఏం చేస్తూ ఉంటారు? అది కేవలం ప్రాపంచిక విషయాల మీదే ఇంకా దృష్టి ఉంటుంది తప్ప ఆధ్యాత్మిక సత్యం తపన అనేది ఉందా అన్న క్వశ్చన్ మార్కు నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం.
So thank you very much up to now. Happy day to you all.